హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకైతే శుభవార్త. ఎందుకనంటే చాలామంది ప్రజలు ప్రభుత్వ పథకాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారు అని చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అయితే ప్రజలకైతే గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది. ఈ జనవరి 26వ తేదీ నుంచి 3 కొత్త పథకాలనైతే ప్రభుత్వం అయితే స్టార్ట్ చేయడానికైతే రెడీ అయితే అయ్యింది. అసలు ఈ 3 పథకాలు ఏంది? ఆ పథకాలు మీకు వర్తించాలంటే మీరు ఏం చేయాలి? ఈ వీడియో చూసి తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే కామెంట్ అయితే చేయండి. మొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఈ 3 పథకాలు ఏందనంటే రైతు భరోసా 1, రైతు ఆత్మీయ భరోసా 2, కొత్త రేషన్ కార్డులు 3. ఈ 3 స్కీమ్స్ జనవరి 26వ తేదీ నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతాయి. ఈ రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 6,000 రూపాయలు, 2 పంటలకి కలిపి 12,000 రూపాయలు ఈ జనవరి 26వ తేదీ నుంచి అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇంతకుముందు పొలం ఉన్న ప్రతి ఒక్కరికి ఎన్ని ఎకరాలు ఉన్నా ఈ రైతు భరోసా పథకం అయితే వర్తించేది. ఇప్పుడు మాత్రం ఈ రైతు భరోసా స్కీమ్ ఓన్లీ పంట పండించే పొలానికి మాత్రమే ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్తున్నారు. మీ పొలంలో గుట్టలు కానీ, రాళ్ళు రప్పలు కానీ, లేదంటే రోడ్లు కానీ ఉన్న పొలాలకైతే ఈ రైతు భరోసా పథకం అయితే వర్తించదు. పంట పండించే పొలానికి మాత్రమే 2 పంటలకి కలిపి 12,000 రూపాయలు ఈ జనవరి 26వ తేదీ నుంచి అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా రైతు ఆత్మీయ భరోసా కూడా ఈ జనవరి 26వ తేదీ నుంచి అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. పొలం లేని వారికి కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. అయితే రైతు ఆత్మీయ భరోసా రావాలి అనంటే మీరు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఇంతకుముందు సంవత్సరానికి 20 రోజుల చొప్పున మీరైతే అందులో కూలీగా పనిచేసి అయితే ఉండాలి. మీకు పొలం ఉండకూడదు. అదేవిధంగా 20 రోజులు ఉపాధి హామీ పని అయితే చేసి ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ రైతు ఆత్మీయ భరోసా వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు లేక చాలామంది 10 సంవత్సరాల నుంచి కూడా ఎంతోమంది అయితే ఎదురు చూస్తున్నారు. అయితే జనవరి 26వ తేదీ నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వం అయితే చెప్తున్నారు. ఈ 3 పథకాలకు సంబంధించి మీకు సర్వే చేస్తారు. సర్వే చేసిన తర్వాత మీకు ఫైనల్ లిస్ట్ ఓకే చేసిన తర్వాత జనవరి 26వ తేదీ నుంచి కూడా ఈ 3 పథకాలైతే అమలైతే అవుతాయి. రేషన్ కార్డు మాత్రం కులగణన సర్వే ప్రజాపాలనలో ఎవరైతే రేషన్ కార్డు లేదని అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.